అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సర్వేలన్నీ షాక్లు ఇస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఒక ఇంటర్నల్ సర్వే చేయించిండు. తర్వాత సునీల్ కనుగోలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఒక సర్వే చేసిండు. కొన్ని మీడియా ఛానల్స్ రేవంత్ రెడ్డి పైన ఒక సర్వే చేసిర్రు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒక సర్వే చేసిర్రు. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ పైన ఒక సర్వే చేసిర్రు. ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వాళ్ళపైన వాళ్ళు సర్వే చేయించుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన సర్వే చేయించారు. ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే ఏ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది, ఎన్ని సీట్లతో ఏ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉందనేది కొన్ని సర్వేలు సంచలనంగా మారినాయి. ఒక్కొక్క సర్వేలో ఒక్కొక్క రిపోర్ట్ వస్తున్నది. ఐ న్యూస్ ఒక సర్వే చేసిరు. తర్వాత రకరకాల సర్వే సంస్థలు రకరకాల సర్వేలు చేసిర్రు. ఒక సర్వే ఏమో 10,000 శాంపిల్స్, ఒక సర్వే ఏమో 50,000 శాంపిల్స్, ఒక సర్వే ఏమో మొత్తం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి జనాల దగ్గరికి పోయి 1000 మంది జనాలను అడిగి 1000 అని చెప్పి మొత్తం 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జనాలను ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 1000 మంది శాంపిల్స్ తీసుకొని సర్వే చేస్తున్నారు. సర్వే రిపోర్ట్లు అన్నీ కూడా రేవంత్ రెడ్డికి అనుకూలంగా వస్తలేవు, రేవంత్ రెడ్డికి అగెనెస్ట్ వస్తున్నాయి. రేవంత్ రెడ్డికి సర్వేలన్నీ వ్యతిరేకంగా మారినాయి. కారణం ఏంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలలో, మీటింగ్లలో, రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లలో, మీడియా చిట్చాట్లలో, లేకపోతే రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్స్లో రేవంత్ రెడ్డి ఎక్కువగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంది? కేసీఆర్ కంటే మెరుగైనటువంటి పరిపాలన అందిస్తున్నాం, కేసీఆర్ కంటే అద్భుతంగా మేము పరిపాలన నడిపిస్తున్నాం అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాటే. మరి రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తే రేవంత్ రెడ్డి పైన మొత్తం పాజిటివ్ రిపోర్ట్ రావాలి కదా. రాబోతున్నటువంటి 2028 ఎన్నికలలో రేవంత్ రెడ్డి 90 సీట్లతో అధికారంలోకి వస్తాడు, 85 సీట్లతో అధికారంలోకి వస్తాడు, 70 సీట్లతో అధికారంలోకి వస్తాడు, 75 సీట్లతో అధికారంలోకి వస్తాడు అని చెప్పి రకరకాలుగా వార్తలు రావాలి, మీడియా ఛానల్లో కథనాలు రావాలి, సర్వే సంస్థలు కూడా రిపోర్ట్ ఇవ్వాలి కదా. మరి ఎందుకు రేవంత్ రెడ్డికి అగ్నెస్ట్గా రిపోర్ట్లు వస్తున్నాయి? నాట్ ఓన్లీ ఈ సర్వే సంస్థలు, అంటే ప్రైవేట్ సర్వే సంస్థలు కాదు, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి సునీల్ కనుగోలు సర్వే చేస్తే రేవంత్ రెడ్డి పార్టీలో కేవలం ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 28 మంది కంటే ఎక్కువ ఎవరు గెలవరు. దాంట్లో మంత్రులు కేవలం 6 మంది మంత్రులు మాత్రమే గెలుస్తారు, అంతకు మించి రేవంత్ రెడ్డి పార్టీలో గెలిచే పరిస్థితి లేదని చెప్పి సునీల్ కనుగోలు ఒక రిపోర్ట్ ఇచ్చింది అనేది వినబడుతున్న చర్చ. దాదాపు రేవంత్ రెడ్డి పార్టీలో 62 మంది ఓడిపోతారని చెప్పి సునీల్ కనుగోలు ఇచ్చినటువంటి రిపోర్ట్ అట. సునీల్ కనుగోలు రిపోర్ట్ మాత్రమే ఫైనల్ కాదు, ఐ న్యూస్ వాళ్ళు ఒక రిపోర్ట్ తెరపైకి తీసుకొచ్చారు. దాదాపు బీఆర్ఎస్ అధికారంలోకి రావడం 42% తోటి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఐ న్యూస్ వాళ్ళు ఒక సర్వే రిపోర్ట్ని తెరపైకి పట్టుకొచ్చారు. దాదాపు ఒక 5,000 నుండి 10,000 శాంపిల్స్ తీసుకురట మొత్తం తెలంగాణలో. పబ్లిక్ ఒపీనియన్ తీసుకుర్రు, పబ్లిక్ దగ్గర పోయి పబ్లిక్ని అడిగిరట, అడిగి తెలుసుకునే కార్యక్రమం చేసిరట. తర్వాత నాట్ ఓన్లీ న్యూస్, ప్రైవేట్ సర్వే సంస్థలు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన సర్వేలు చేసిరు. సర్వేలు చేస్తే ఏ సర్వే చూసినా రేవంత్ రెడ్డి పైన నెగిటివ్. మరి రీజన్ ఏంది? ఇప్పుడు మొన్ననే 99 డేస్ యాక్షన్ ప్లాన్ రేవంత్ రెడ్డి పెట్టిండు. 99 రోజులలో ప్రజా సమస్యలు మొత్తం కూడా పరిష్కారం చేస్తాం, ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా ఒక దరఖాస్తు పేపర్ మాకు ఇవ్వండి, ఆ పేపర్ చదువుతాం, మొత్తం సమస్యలకు మేము ఫుల్ స్టాప్ పెడతామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి డైలాగులు. మంత్రులు నియోజకవర్గాలలో తిరిగిర్రు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరిగిర్రు, ప్రజా సమస్యలు స్వీకరించిర్రు, ప్రజలకు మంచి చేస్తామని చెప్పి డైలాగులు కొట్టిర్రు. సీన్ కట్ చేస్తే ఆ 99 రోజుల యాక్షన్ ప్లాన్ ఏడబోయిందో ఏమో మనకు తెలియదు, కానీ రేవంత్ రెడ్డి మాత్రం సూపర్, ఎక్సలెంట్, డూపర్ అన్నాడు. ఇవాళ ఏంది రేవంత్ రెడ్డి పరిస్థితి? ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే రేవంత్ రెడ్డి పార్టీ చిత్తుగా ఓడిపోయేటటువంటి అవకాశం ఉందనేది సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి రిపోర్టు. సర్వేలు ఎందుకండి, ఇప్పుడు వీడియో చూస్తున్నటువంటి జనాలు కూడా చెప్తారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగుందా, కేసీఆర్ ప్రభుత్వం మంచిగుందా, రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగుందా, కేసీఆర్ పరిపాలన మంచిగుందా, 10 సంవత్సరాలు గవర్నమెంట్ నడిపినటువంటి కేసీఆర్ వ్యవహారం మంచిగుందా, దాదాపు 2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నడిచినటువంటి రేవంత్ రెడ్డి వ్యవహారం మంచిగుందా, ఎవరు పర్ఫార్మెన్స్ బాగుందనేది జనాలు నిర్ణయిస్తారు కదా. ఇది ప్రత్యేకంగా మనం ఏం చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ సర్వే సంస్థలలో వస్తున్నటువంటి రిపోర్ట్ ప్రకారం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన కొన్ని సర్వే సంస్థలు చేసినటువంటి సర్వేల ప్రకారం చూస్తే ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే సుమారు 83 సీట్లతోటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉందనేది సర్వేలు ఇస్తున్నటువంటి రిపోర్ట్, సర్వే చేసేటటువంటి సంస్థలు ఇస్తున్నటువంటి రిపోర్ట్.
కొన్ని మీడియా ఛానళ్ళు కూడా సర్వే చేస్తే నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది, కాంగ్రెస్ పార్టీ మంత్రుల పైన వ్యతిరేకత ఉన్నది, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత ఉన్నది, ఆఖరికి మొన్న గెలిచినటువంటి సర్పంచ్ల పైన కూడా వ్యతిరేకత వచ్చింది. రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత రావడానికి ముఖ్యమైనటువంటి కారణాలు జనాలకే తెలుసు, ప్రత్యేకంగా నేను చెప్పాను. రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అబద్ధాలు, 6 గ్యారెంటీలు, 420 హామీలు, రైతు బంధు, రుణమాఫీ, 2500, 4000 రూపాయల పెన్షన్, 500 గ్యాస్ సిలిండరు, 500 పంట బోనస్సు, ఇందిరమ్మ ఇండ్లు, ఇల్లు లేని వాళ్ళకి భూమి ఇస్తాం, భూమి లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాం, ఇవన్నీ రేవంత్ రెడ్డి కొట్టినటువంటి డైలాగులు. 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలే. కొత్తగా మనమేం ముట్టుకొని వస్తలేం. రేవంత్ రెడ్డి 100 అబద్ధాలు ఆడిండు అధికారంలోకి రావడానికి. జనాలు రేవంత్ రెడ్డి పైన ఇంత వ్యతిరేకం ఎందుకు అయ్యారు? రీజన్ ఏంది? రేవంత్ రెడ్డి ఏం చేయలేదు తెలంగాణలో. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏమంటాడు, ఏదో బిందెలు ఉన్నాయి అనుకుంటే లంక బిందెలు ఉన్నాయి, ఖాళీ బిందెలు ఉన్నాయి. అంటే బిందెల కోసం వచ్చినవా? లంక బిందెలు ఖాళీ బిందెల కోసం వచ్చినవా? ఇదే రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, ఎక్కువ అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని ఎట్లా నడపాలో నాకు తెలుసు అన్నాడు రేవంత్ రెడ్డి. మరి ఎక్కువ అప్పులు కాకుండా రాష్ట్రాన్ని ఏం నడపలే కదా. రేవంత్ రెడ్డి ఎంతసేపు కేసీఆర్ మొత్తం మద్యం తోటి నడిపిండు రాష్ట్రాన్ని, కేసీఆర్ అంటే సారా, కేసీఆర్ అంటే వాటర్ ప్యాకెట్ అని చెప్పి మొన్నేదో మాట్లాడిన మీటింగ్లో. మరి అదే సారా పైన రేవంత్ రెడ్డి అలా రాష్ట్రాన్ని నడుపుతున్నాడు కదా. 40,000 కోట్ల రూపాయల ఆదాయం ఎడికెళ్ళి వచ్చింది? మందు మీదనే కదా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ నడిచేది మందు మీదనే కదా. 12 గంటల దాకా వైన్ షాప్ ఓపెన్ ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో. విచ్చలు విడిగా మద్యం అమ్ముతురు. 11 గంటల దాకా వైన్ షాప్ ఓపెన్, బార్లు 1 దాకా ఓపెన్. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మొత్తం మొత్తం నియంత్రణ చేస్తాం, మందు మొత్తం ఇబ్బంది కాకుండా చేస్తాం, బెల్ట్ షాప్లని బంద్ చేస్తాం. రేవంత్ రెడ్డి చెప్పిన డైలాగులు ఏమైనాయి సార్? ప్రతి ఊర్లో 5-6 బెల్ట్ షాపులు ఉన్నాయి, ఏడ పని చేపించినాం? ఇదంతా రేవంత్ రెడ్డికి అగెనిస్ట్ వ్యతిరేకతనే. మహిళలు కూడా రేవంత్ రెడ్డికి ఎందుకు అగెనిస్ట్ అవుతున్నారు అంటే, భర్తలు బెల్ట్ షాపు పోయి తాగొస్తురు, ఇంటికి వచ్చి భార్యలను కొడుతురు. రేవంత్ రెడ్డి ఏం చెప్పి బెల్ట్ షాపులు బంద్ చేపిస్తా అన్నాడు. చాలా మంది మహిళలు నమ్మిరు, బెల్ట్ షాపులు బంద్ చేపిస్తే మంచిగా ఉంటుంది, మా భర్తలు కూడా తాగరు, తాగి అంత ఆగమాగం చేయరు, పంచాయతీలు పెట్టుకోరు అని చెప్పి చాలా మంది మహిళలు కూడా అనుకున్నారు. ఇలా సీన్ కట్ చేస్తే పరిస్థితి ఏంది? మళ్ళీ బెల్ట్ షాపు ఓడు, 500 రూపాయలు సంపాదించుడు, 300 బెల్ట్ షాప్లో పెట్టుడు, 200 ఇంట్లో ఇచ్చుడు. పరిస్థితి ఘోరమున్న తెలంగాణలో. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి, 1-2 కాదు. ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గనక ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీకి సుమారు 83 సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉందనేది వినబడుతున్న చర్చ. 83 సీట్లతోటి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం ఉందనేది వినబడుతున్నటువంటి అంశం. సో 2018లో బీఆర్ఎస్ పార్టీ 88 సీట్లతోటి అధికారంలోకి వచ్చారు. ఇప్పటికిప్పుడు తెలంగాణలో గనక ఎన్నికలు వస్తే 83 సీట్లతోటి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత గనక 2028 దాకా ఇట్లనే కంటిన్యూ అయితే 2028లో కూడా 70 నుండి 75 సీట్లతోటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి 6 నెలల టైం ఇచ్చారు. 6 నెలల్లో రేవంత్ రెడ్డి మరి తన పైన ఉన్నటువంటి వ్యతిరేకతను ఒడగొట్టుకుంటారా, ఏం చేస్తారా అనేది ఇంక మరి చాలా టైం ఉన్నది, చూడాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి ఊహించినంత వ్యతిరేకత వచ్చింది. రేవంత్ రెడ్డి మొన్న మీటింగ్ పెట్టిండు, క్యాబినెట్ మీటింగు సెక్రటరియట్లు పెడితే కలెక్టర్లు వచ్చారు. జిల్లా కలెక్టర్లతో రేవంత్ రెడ్డి చెప్తారట అసలు ఏంది జిల్లాలో పరిస్థితి, కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి జనం ఏమనుకుంటారు అంటే, కొంతమంది కలెక్టర్లు రేవంత్ రెడ్డికి చెప్పిరట చాలా వ్యతిరేకత ఉంది గ్రౌండ్లో, ప్రభుత్వం పైన కొంత అగెనిస్ట్ ఉంది, ప్రభుత్వం పైన కొంత ఇబ్బంది ఉంది, ఈ వ్యతిరేకతను ఒడగొట్టుకుంటే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి కొంతమంది కలెక్టర్లు రేవంత్ రెడ్డికి రివ్యూ ఇచ్చిరట. అంటే కొన్ని హింట్స్ ఇచ్చారు కలెక్టర్లు. ఇప్పుడు సాధారణంగా జిల్లా కలెక్టర్లకు తెలుస్తుంది, జిల్లా కలెక్టర్లు బాస్ వాళ్ళ జిల్లాకి, కాబట్టి కలెక్టర్లకు తెలుస్తుంది గ్రౌండ్లో రియాలిటీ ఏంది, జనాలు ప్రభుత్వాన్ని తిడుతుర్రా పొగుడుతుర్రా, జనాలు ప్రభుత్వానికి అగెనెస్ట్ ఉన్నారా పాజిటివ్ ఉన్నారా అనేది కలెక్టర్లకు ఖచ్చితంగా అర్థమవుతుంది. కలెక్టర్లకు గ్రౌండ్ రిపోర్ట్ తెలుస్తుంది. ఎందుకంటే చాలా మంది సర్పంచ్లతోటి కలెక్టర్లు మీటింగ్లు పెడతారు, లేకపోతే ఎంఆర్ఓలతోటి మీటింగ్లు పెడతారు, ఆర్డీఓలతో మీటింగ్ పెడతారు, ఎంపీడీఓలతో మీటింగ్ పెడతారు. కాబట్టి కలెక్టర్లకు గ్రౌండ్ రిపోర్ట్ అంతా కూడా అధికారులు అందిస్తారు. తర్వాత కలెక్టర్లను కలవనీకి వచ్చినటువంటి వాళ్ళు కూడా గ్రౌండ్ రిపోర్ట్ తెలిసిపోతుంది. కలెక్టర్లే చెప్పిరట రేవంత్ రెడ్డికి గ్రౌండ్లో కొంత ఇబ్బంది ఉంది, కొన్ని నియోజకవర్గాలలో ఓకే, కానీ కొన్ని నియోజకవర్గాలలో ఇబ్బంది ఉంది, కొన్ని జిల్లాలలో ఇబ్బంది ఉంది, అవి సెట్ చేసుకుంటే కాంగ్రెస్కి ఇక డోకా లేదని చెప్పి కొంతమంది కలెక్టర్లు రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా కూడా వినబడుతున్న చర్చ. ఇక రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి సభలు పెడుతున్నాడు, మీటింగ్లు పెడుతున్నాడు. ఇప్పుడు ఎందుకు ఉరుకుతున్నాడు? జిల్లాల పర్యటన, నియోజకవర్గాలలో భారీ బహిరంగ సభలని రేవంత్ రెడ్డి ఎందుకు అంటున్నాడు? రీజన్ ఏంటంటే
కొంతమంది కలెక్టర్లు చెప్పారు ఇక్కడ బాగాలేదు, గ్రౌండ్ అంతా ఆగమాగం ఉన్నదని చెప్పుడు రేవంత్ రెడ్డి ఉరుకులు పరుగులు తీసి అక్కడ ఉన్న వ్యతిరేకత ఎట్టి పరిస్థితుల్లో పొడగొట్టుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా రేవంత్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. 2028లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలబోతున్నది. 2028 ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ 70 నుండి 75 సీట్లతో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. లేదంటే 80-83 సీట్లతో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. అన్ని సర్వేలు రేవంత్ రెడ్డికి అగ్నేస్తున్నాయి. అన్ని సర్వేలు రేవంత్ రెడ్డికి చాలా క్వైట్ ఆపోజిట్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఇంటర్నల్ సర్వే చేపిస్తే రేవంత్ రెడ్డికే పెద్ద దెబ్బ పడ్డది. రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ వాళ్ళని పెట్టి కూడా తెలుసుకున్నాడు గ్రౌండ్లో రియాలిటీ ఏంది, గ్రౌండ్లో రిపోర్ట్ ఏందని చెప్పి రేవంత్ రెడ్డి తెలుసుకుంటే ఓడిపోతారు అనేది రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది. ఎమ్మెల్యేలకు కూడా అర్థమైంది, మళ్ళా మేము గెలవం, ఓడిపోతాం, మా దుకాణం బంద్ అనేది ఎమ్మెల్యేలకు కూడా తేటతెల్లమైంది. ఎమ్మెల్యేలకు కూడా ఒక గ్రౌండ్ తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా పాపం ఏం చేసేటటువంటి పరిస్థితి లేదు. చూద్దాం ఏం జరగబోతుందో. కేసీఆర్ ఇప్పుడు కొత్త అంశాలు తెరపైకి తీసుకొస్తున్నాడు. కేసీఆర్కి ఎప్పుడైతే బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేటట్టు ఉంది అని కేసీఆర్కి హింట్స్ వచ్చినాయో, కేసీఆర్ ఇప్పుడు బస్ యాత్ర చేయబోతున్నాడట. కేటీఆర్ పాదయాత్ర చేయబోతున్నాడు. ఆల్రెడీ కేటీఆర్ మనం అనౌన్స్ చేసిండు, నేను నెక్స్ట్ ఇయర్ పాదయాత్ర చేస్తా, మా పార్టీ డిసైడ్ చేస్తారు ఎక్కడి నుండి చేయాలి ఏం కథ అనేది మా పార్టీ అనౌన్స్ చేస్తారు, మా పార్టీ చెప్పినట్టు నేను వింటా అని చెప్పి కేటీఆర్ చెప్పినటువంటి మాట. కేసీఆర్ బస్ యాత్ర చేయబోతున్నాడు. ఇక రేవంత్ రెడ్డి పాపం అన్న మొత్తం ఆగమాగం అవుతున్నాడు. అందుకే నియోజకవర్గాలలో తిరుగుడు, జనాలకు మళ్ళా అబద్ధాలు చెప్పుడు, మొత్తం అది చేసినాం ఇది చేసినాం అని డైలాగులు కొట్టుడు. రేవంత్ అన్న మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, మీరు చెప్పినటువంటి అబద్ధాలన్నీ జనాలు నమ్మి రేవంత్ రెడ్డి చెప్పేటి అన్ని నిజాలని జనాలు అనుకుంటారేమో అని మీరు అనుకుంటారు. జనాలు మీకంటే తెలివి కళ్ళు. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా జనాలు గమనిస్తారు, మీరు నిజం చెప్తురా అబద్ధం చెప్తురా. ఆల్రెడీ జనాలు మీరు చెప్పినటువంటి అబద్ధాలు నమ్మి 2023లో మీకు అధికారం ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ అవే అబద్ధాలు చెప్పి జనాలను నమ్మిద్దాం అనుకుంటే జనాలేం పిచ్చోళ్ళు కాదు, జనాలకు మొత్తం తెలుసు. పబ్లిక్ అంతా గమనిస్తున్నారు. కాంగ్రెస్ పరిపాలనను గమనించారు, బీఆర్ఎస్ని గమనించారు. రాబోతున్నటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ కోటేయాల బీఆర్ఎస్ కోటేయాల జనాలకు తెలుసు. ఇప్పుడు పేపర్లలో ఏదో వార్తలు రాపిస్తున్నో, టీవీ ఛానల్లో వార్తలు వస్తేనో జనాలు నమ్మి ఒక పార్టీ కోటేసేటటువంటి పరిస్థితి లేదు. జనాల మనసుకు నచ్చాలి ఒక లీడర్, జనాల మనసుకి పరిపాలన నచ్చాలి. ఈ లీడర్ మస్తు పరిపాలన చేసిండు, ఈ లీడర్ మంచోడని అనిపిస్తే అప్పుడు ఓట్లేస్తారు. ఇప్పుడు పబ్లిక్ ఎందుకు మంచి వచ్చాడో కేసీఆరే ఉండాలి, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుందని ఎందుకంటున్నారు? రీజన్ ఏంది? కేసీఆర్ ఉన్నప్పుడు ఆ 10 సంవత్సరాలలో అన్ని కొత్తవి చేసిండు కేసీఆర్. మిషన్ భగీరథ నీళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టు, కరెంటు, మోరీలు వేయించిండు, సీసీ రోడ్లు వేయించిండు, రోడ్లు వేయించిండు, స్కూళ్ళు కట్టించిండు, కొత్త కాలేజీలు కట్టించిండు, కలెక్టర్ ఆఫీసులు కట్టించిండు, ఎంఆర్ఓ ఆఫీసులు కట్టించిండు, ఎంపీడీఓ ఆఫీసులు కట్టించిండు, కొత్తవి గ్రామ పంచాయతీలు కట్టించిండు. ఊళ్ళో అయితే చాలా అభివృద్ధి చేసిండు కేసీఆర్. కేసీఆర్ వచ్చిన తర్వాత పెద్ద పెద్ద స్ట్రీట్ లైట్లు, 3 లైట్లు, 4 లైట్లు వేయించిండు కేసీఆర్. ఇలా కాంగ్రెస్ వచ్చినాక ఏంది పరిస్థితి? ఇందిరమ్మ రాజ్యంలో ఎట్లుంటుందో ఇప్పుడు కూడా గట్టినే ఉంది. మరి ఇందిరమ్మ రాజ్యం ఇంకా అద్భుతమాట. రేవంత్ రెడ్డి కంటే అద్భుతమైన పరిపాలన చేసిరట. మరి ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లులు వచ్చినాయి, మంచిగా బోర్లు వచ్చినాయట, చాలా అద్భుతంగా ఉండే. ఇలా రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంది? ఇలా రేవంత్ రెడ్డి ఏం చేసిండు కాంగ్రెస్ వచ్చినాక? అందుకే రేవంత్ రెడ్డి పైన ఎందుకు ఇంత వ్యతిరేకత అంటే రేవంత్ రెడ్డి ఏం చేయలే, అందుకే వ్యతిరేకత. అందుకే రేవంత్ రెడ్డి మొత్తం ఓడిపోతారు అనేది ఒక వర్షన్. 28 సీట్ల కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి గెలవడు. 28 కూడా కష్టమే. మరి 10 వస్తాయో 15 వస్తాయో 20 వస్తాయో తెలియదు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఎంత కాదన్నా 75 నుండి 83 సీట్లతో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేటట్టు ఉన్నది అనేది ఒక పెద్ద చర్చ. చాలా సర్వే సంస్థలు ఇవే అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరూ షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.